రూల్ ఓకేనా? రూల్. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? యాక్చువల్గా జనాలకి ఏంటంటే చెప్పండి. నార్మల్గా ఒక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగినప్పుడు జనాలకి వెంటనే ఏదో ఒక ఆంధ్రలో కానీ ఏపీలో కానీ వెంటనే ఏదో కంటెంట్ కావాలి. సో మొన్ననే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి సో చాలా లాంగ్ టైం క్వశ్చన్ అడిగారు. ఫ్యూచర్ అనేది ఊహించుకుంటే 2019 ఎలక్షన్కి 24 ఎలక్షన్స్కి చాలా చేంజ్ చూశారు. నెక్స్ట్ యూత్ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. యాక్చువల్గా ఈ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీ పాలనని జనాలు తొక్కేయడానికి రెడీగా ఉన్నారు. సో తొక్కేయడానికి రెడీగా ఉన్నారు, తొక్కేశారు, నెక్స్ట్ కూడా తొక్కేస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్గా నేను చెప్పలేదని నేను అనుకుంటే జనాలకు కానీ ఓటర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ పొలిటీషియన్ ప్రకారంగా ఆలోచించే కొంతమంది జనాల గురించి కానీ ఏదైనా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గుడ్ లీడర్. ఆయన యుక్త వయసు నుంచి ఒక మంచి నాయకుడిగా ఎదగాలని, ఆ తర్వాత నెక్స్ట్ సీఎం అవ్వాలని అఫ్కోర్స్ ఆయనకి ఒక కోరిక ఉంటుంది. యాక్చువల్గా చిరంజీవి గారి దగ్గర నుంచి, అంతకుముందు వంగవీటి రంగా గారి దగ్గర నుంచి మాట్లాడాలంటే పెద్ద కాంట్రవర్సీ అవుద్దేమో. కాపు అనే కులం నుంచి వచ్చినటువంటి చాలా మంది నాయకుల్ని, లీడర్స్ని కాపులే తొక్కేశారు. అదే కాపులకి ఉత్తేజం జరిగి వాళ్ళందరూ ఒకళ్ళు అప్డేట్ అయ్యి కులకాంక్ష లేకపోతే వేరే రకంగానో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయగలిగారు. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా సరే హైయెస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఇన్ ఏపీ, ఒకవేళ అలాంటిది ఏదైనా జరగాలంటే ఆ కాపుల వల్ల అవుద్ది. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు అనుకోవడం తప్పు. అన్నీ ఉన్నాయి. అలా ఉన్నాయి కనుకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేశారు, గెలిచాడు. 2019 ఎలక్షన్ ముందు జరగగానే తిరుపతిలో పోటీ చేయరు, భీమవరంలో పోటీ చేయరు, గాజువాకలో పోటీ చేయరు అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నామో అక్కడ ఆయన పోటీ చేశారు, గెలిచారు. నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని ఆశిస్తున్నాం. మాకు పర్సనల్గా చదువుకున్న స్టూడెంట్స్ కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎప్పుడు వైసీపీ పాలనలో ఈ వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు వగేరా నాని, కొంతమంది వ్యక్తుల వల్లే వైసీపీ నాశనం అయిపోయిందని, జగన్ పరిపాలన ఎఫెక్ట్ ఉందని, ఆ నెగిటివ్ షేరింగ్ జనం అందరూ క్యాచ్ చేసుకున్నారని, వాళ్ళతో పాటు రాజకీయ నాయకులందరూ క్యాచ్ చేసుకొని ఈరోజు 2019 ఎలక్షన్లో ఏదైతే రిపీట్ అవ్వకుండా 24 ఎలక్షన్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 21 స్థానాలకి 21 వచ్చినాయి అంటే దానికి కూటమి సపోర్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 100 ఓట్లుంటే 30% జనసేనకు ఉన్నాయనుకోండి, 30% వైసీపీకి ఉన్నాయనుకోండి, 30% టీడీపీకి ఉన్నాయనుకోండి, 10% ఆఫ్ నోటా ఓట్లు కానీ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే ఈ 30 ఆఫ్ షేరింగ్ ఓట్స్ కూటమి ఉంది కాబట్టే ఒక నియోజకవర్గంలో ఫర్ సపోజ్ మా చింతలపూడి నియోజకవర్గం సీతారాం గ్రామం, చింతలపూడి నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలిచేది కాదు. కొన్ని నియోజకవర్గాల్లో, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో జనసేన సపోర్ట్ చేయవలసి ఉంటే ఒకవేళ చేయలేకపోతే టీడీపీ గెలిచేది కాదు. కూటమితో వచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ నిలబెట్టుకొని ఇలాగే ముందుకు వెళ్ళి జనాల్లో మరింత నమ్మకం వచ్చేటట్టు వాళ్ళు కనుక చేసుకోగలిగితే తరతలారికి వాళ్ళే లీడర్స్. అది లోకేషా లేకపోతే ఇంకొకలా, తర్వాత పవన్ కళ్యాణ్ గారా, ఎవరైనా అవ్వచ్చు. జనమేం పిచ్చోళ్ళు కాదు, జనం మారారు,
జనం గొర్రెలు అనే దగ్గర నుంచి జనం సింహాల వల్ల గర్జించారు. కన్ఫామ్గా జనంలో మార్పు వచ్చింది. అందుకనే ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి, జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా మరి నెక్స్ట్ టైం? సీఎం మనం ఇప్పుడు ఒక టేబుల్, ఒక బల్ల మీద కూర్చొని ఒక క్రికెట్ మ్యాచ్లో, ఒక ఐపీఎల్లోనో, ఒక దేశవాళీ క్రికెట్లోనో నెక్స్ట్ బాల్ 6 కొడతాడు అని చెప్పి లక్షల్లో కోట్లలో బెట్టింగ్లు జరుగుతాయి. అది కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. జన మార్పు